తుడరు యాక్టర్ మన మోహన్ లాల్ గారు మెయిన్ లీడ్. సో మెయిన్గా చెప్పుకోవాలంటే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే ఫిలిం అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఎలా ఉంది అని అంటే నాకైతే నచ్చింది భయ్యా. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఫిలిం అనేది కొంచెం రొటీనిష్ అనిపించినా కూడా కొంచెం గెస్ చేసే విధంగా అయితే ఉన్నా కూడా ఆ క్యారెక్టర్స్ కానీ ఆ సీన్స్ కానియచ్చు మీరైతే కనెక్ట్ అవుతారని పక్కా చెప్పుకోగలుగుతాను నేను. మెయిన్ గా స్టోరీ అయితే ఎలా ఉంటుందని అంటే ఒక ఫ్యామిలీ భయ్యా, ఒక మంచి ఫ్యామిలీ మన మోహన్ లాల్ గారు, తన వైఫ్, తన కూతురు, తన కొడుకు. సో ఇలా ఉన్నప్పుడు అనుకోకుండా తన లైఫ్ లోకి ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే వచ్చి పడుతుంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటిది, అసలుకి ఆ క్యారెక్టర్స్ కొంతమంది ఇన్వాల్వ్ అవుతారు, అసలుకి ఏంది అదంతా ఏంది అనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి. అయితే ఫస్ట్ హాఫ్ లో అయితే ఆ ఫ్యామిలీ చూపెట్టడం కానివచ్చు, ఆ ఫ్యామిలీ పోర్షన్స్ కానివచ్చు, అలా ఉండే లైఫ్ జర్నీ కానివచ్చు మంచిగా చూపెట్టారు. సో అది మాత్రము ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ఫీల్ గుడ్ తోని వెళ్తా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వెన్ కమింగ్ టు ఇంటర్వెల్ పోర్షన్, అక్కడ ట్విస్ట్ అయితే టర్న్ ఇచ్చేస్తుంది మొత్తం ఫిలిం మొత్తం. మెయిన్ గా సెకండ్ హాఫ్ అనేది చూసుకున్నట్టయితేనే ఇక అక్కడ మనకు తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ మనం గెస్ చేసే సీన్సే ఉంటాయి. కొంచెం రొటీనిషియల్ అనిపించినా కూడా గెస్ చేసే సీన్సే ఉంటాయి. కానీ అలా జరగకపోతే బాగుండును కదా అన్నట్టు మనకు అనిపిస్తుంది. సో అక్కడనే మూవీకి అనేది మనం కనెక్ట్ అయిపోతాం భయ, అది మాత్రం చెప్పుకోవచ్చు. ఇంకా క్లైమాక్స్ పోర్షన్ చూస్తున్నా ఇక రివెంజ్ భయ. రివెంజ్ అంటే పదానికి అర్థం ఏందనేది ఫిలిం చూసే తెలుసుకోండి. అంతకుమించి నేను ఎక్కువ డీటెయిల్గా చెప్పాలి. అండ్ ఇక్కడ చాలా మంది క్యారెక్టర్స్ ఉంటారు. మన మోహన్ లాల్ గారు కానియచ్చు, లేకపోతే పోలీస్ క్యారెక్టర్స్ చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు. అసలుకి పోలీస్ క్యారెక్టర్స్కి మోహన్ లాల్ గారికి అసలు కనెక్ట్ ఏందనేది మీరు ఫిలిం చూసి తెలుసుకోండి అని చెప్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకున్నా ఓకే అనిపిస్తుంది ఫిలింలో. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మన మోహన్ లాల్ గారికి ఈ ఫిలిం అనేది ఒక ప్లస్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మన హీరో మోహన్ లాల్ గారి రోల్ వచ్చేసరికి చాలా డీసెంట్గా ఉంటుంది భయ. ఇక మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకున్నా, లేకపోతే ఆ సాంగ్స్ చూసుకున్నా ఓకే ఓకే అన్నట్టు అనిపిస్తుంది. మెయిన్గా ఈ విధంగా అయితే ఉంటుంది తుడరం అనే మూవీ. అండ్ జియో హాట్‌స్టార్ అయితే స్ట్రీమ్ అవుతుంది, మరి తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. చూడాలనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. అంత అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. కాకపోతే కొన్ని వల్గర్ పదాలు అయితే మన పోలీస్ క్యారెక్టర్స్ లో కొన్ని చూస్తాము. సో అవి మాత్రం వినిపిస్తాయి అంతే, అంతకు మించి ఏమీ లేదు. సో ఈ విధంగా అయితే ఉంటుంది తుడరం అనే మూవీ. అండ్ ఇప్పుడు కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయండి.